బంధాలు అనుబంధాలు కనుమరుగైపోతున్నాయి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఎక్కడో ఏదో ఒక చోట హత్యలు దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి చివరకు కటకటాల పాలు చేస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త రోకలి బండతో మోదడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. నిండు ప్రాణాన్ని బలికొన్న అనుమానం, భర్త చేతిలో దారుణ హత్యకు గురైన మహిళ. వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన చిన్న కృష్ణయ్య పద్మ భార్యాభర్తలు. వీరికి 35 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీళ్లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా పద్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త కృష్ణయ్య అనుమానం పెంచుకున్నాడు. దీంతో కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే వారం రోజుల క్రితం కుమారుడి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి వెళ్లిన కృష్ణయ్య 2 రోజుల క్రితం రేమద్దుల గ్రామానికి వచ్చాడు. అయితే పద్మ మరో వ్యక్తితో ఉండటాన్ని చూసి తట్టుకోలేక కృష్ణయ్య తన భార్య పద్మతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదిగా మారింది. భార్య చేష్టలతో తట్టుకోలేకపోయిన కృష్ణయ్య రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన పద్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఇద్దరు భార్యాభర్తలు రాత్రి 11 ఆ టైంలో కొట్లాడుకొని అనుకోకుండా రోకలి బండ మధ్యలో తీసుకొని విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేమద్దుల గ్రామంలో పద్మమ్మ అనే ఆమెని వాళ్ళ భర్త చిన్న కృష్ణయ్య రోకలి బండతో తలపైన కొట్టి చంపడం జరిగింది. ఆయన అనుమానం ఏంటంటే ఆమెకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన అనుమానం. దానికి గాను చాలా రోజుల నుంచి అనుమానం పెట్టుకుని నిన్న రాత్రి ఆమె పైన తలకాయ పైన రోకలి బండతో కొట్టి చంపడం జరిగింది. కేసు నమోదు చేసినాం, విచారణ చేస్తున్నాం. 35 ఏళ్లు భర్తతో కాపురం చేసిన పద్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు కట్టుకున్న భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.